బెట్టింగ్ యాప్స్ పై తను ఒక ఉద్యమాన్ని చేసినప్పుడు లేకుంటే బెట్టింగ్ యాప్స్ పై తను అగ్రెసివ్ గా రియాక్ట్ అయినప్పుడు ఎవ్రీవన్ హ్యాడ్ సపోర్టెడ్ హిమ్. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ నేను ఇదే వేదిక నుంచి చాలా సార్లు కూడా నాన్వేషణ మాట్లాడుతున్న మాటలకు సంబంధించి కొంత విభేదించినప్పటికీ ఆయన పోరాటానికి ఆయన బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేయండి అని చెప్పే విధానాన్ని మాత్రం అంతా సపోర్ట్ చేశాం. భయ్యా సన్నియాదను విభేదించాం, రాణా దగ్గుబాటును విభేదించాం, ప్రకాష్ రాజ్, చాలా మంది, విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తులు కూడా మనం విభేదించాం. చాలా సందర్భాల్లో వాటిపై డిబేట్స్ కూడా కండక్ట్ చేశాం. కానీ ఇప్పుడు నీచంగా మాట్లాడితే, ఇంత నికృష్టంగా మాట్లాడితే అది నాలుగు కాలు లేకపోతే ఇంకేమైనా సార్ నువ్వు ఎవరికో సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయ ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంద్రా బాబు, నాకు అర్థం కాదు. అది ఏం చెప్పాలనుకుంటున్నావు దరిద్రం? నీ ముందున్నటువంటి ఆ పదార్థాలు ఏంటి, వాటి ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు నిజంగా సపోర్ట్ చేయాలనుకుంటే నీ వర్డ్స్లో సపోర్ట్ చేయాలి. ఏం చెప్పాలనుకుంటున్నావు అర్థం కాలేదు. కనీసం నువ్వు ఎవరికైనా సపోర్ట్ చేయాలనుకుంటున్నావో, అనసూయ లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నువ్వు వీడియో చేసుకొచ్చావు, అలాంటి వాళ్ళు కూడా దీన్ని ఇంకా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఆ తర్వాత ఇందాక భయ్యా సన్నియారు మాట్లాడుతూ 14 ఏళ్ళ అమ్మాయిని నేను ఎంజాయ్ చేశాను మాట్లాడాను. నీకు మహిళలకు సపోర్ట్ చేసే హక్కు ఉందా? రోజుకో దేశంపై ఆ దేశంలో ఉన్నటువంటి అమ్మాయిలతో వీడియోలు చేసి వాళ్ళతో రకరకాల డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడడం నీకు అమ్మాయిలకు సపోర్ట్ చేసే హక్కు ఉందా? సపోర్ట్ చేయాలన్నటువంటి విధానంలో నువ్వు చాలా పొరపాటు చేసావు. అన్వేష్, నీకు అర్థమవుతుందో లేదో. ఎవరిని టచ్ చేయకూడదు అటువంటి వారిని టచ్ చేసావు. ఆ మహిళలే ఇప్పుడు ఆది పరాశక్తులుగా నీ మీదకి మారుతూ ఉన్నాయి. వాళ్ళని టచ్ చేసావో లేదో నీ పతనం మొదలైంది. 60,000 మంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇక రాను దేశం దరిద్రం. నా భారతదేశం దరిద్రం అంటావా దరిద్రుడా? నా దేశంలో ఏం జరిగింది, ఎలా జరుగుతోంది? ఇతర దేశాల్లో గుడ్డలు, ఇక్కడ మనుషులు ఇక్కడ చిన్నపిల్లలు పుడితే ఆ చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళకి వాళ్ళు వాష్రూమ్ పోతే తుడిచేటువంటి ఆచరించిన గుడ్డలతో ఆ విదేశాలు వేసుకునే బట్టల్ని ప్రోత్సహిస్తూ నా దేశాన్ని కాదంటావు. ఎవరో ఒకరిద్దరికి సపోర్ట్ చేసేటువంటి ఉద్దేశంతో నా దేశాన్ని దరిద్రం అంటావా దరిద్రుడా? ఈరోజు నీకు ఫాలోవర్స్ వచ్చారు, నేను మాట్లాడి నడుస్తారు, ఎక్కడ ఉన్నాం కదా అక్కడ నుంచి నేను చెప్పి నడుస్తాను రకంగా మాట్లాడతావా? ఇక్కడ ఆబ్జెక్టివ్ వర్డ్స్ ఇంత ఆగ్రహం కూడా కారణం ఒకటి, దేవుళ్ళపై ఉద్దేశించి దేవి దేవతల పైన తప్పుడు పదాలను ఉపయోగించి మాట్లాడడం. ఆ తర్వాత భారతదేశానికి రాని దరిద్రం అంటావా భారతదేశాన్ని? సో సోషల్ మీడియాలో చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. సో నాతో పాటుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నటువంటి పావని గారు ఉన్నారు. తను కూడా చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు. పావని గారు, నాన్వేషణ మాట్లాడిన మాటలపై మీరు కూడా రియాక్ట్ అయ్యారు. సో నాన్వేషణపై ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? సో ఇక్కడ డిబేట్ జరుగుతోందల్లా శివాజీ మాట్లాడిన మాటలకి అటు అనసూయ రియాక్ట్ అయిన రియాక్షన్కి, అది కాస్త మహిళలందరూ దాదాపుగా 95% సో ఆయన మాట్లాడిన మాటలను తప్పు పడుతూనే ఆయన అడిగిన దాంట్లో తప్పేం లేదు, బట్టలు సరిగ్గా వేసుకుందాం అన్న రకంగానే హీరోలకు మీరు కూడా సజెస్ట్ చేశారు. కానీ నాన్వేషణ వచ్చి దీంట్లో ఏదో రకంగా హైలైట్ కావాలని చెప్పి పిచ్చి పదాలు ఉపయోగించి దరిద్రపు నికృష్టపు మాటలు మాట్లాడుకొచ్చారు. వాడి మాటలపైన మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఆయన భారతదేశంలో పుట్టిందని ఆయన మర్చిపోయిండు. ఏం మాట్లాడుతుండో ఒక మహిళను పట్టుకొని అంత నీచంగా పుచ్చకాయ ఏంటి, ఆ క్యారెట్ ఏంటి, ఏం మెసేజ్ ఇస్తుండే ఆయన సొసైటీకి? కొంచెమైనా సిగ్గు శరం ఉందా వాడికి? ఏమన్నా అన్నమే తింటుండు కదా. ఫస్ట్ నేను ఒకటే అంటున్నా, భారతదేశాన్ని ఇంత నీచంగా ఇంత దరిద్రంగా ఎంత గానము వీడు అవమానించిండు. వీని ఖచ్చితంగా వీనైతే ఇండియా రానియొద్దు. వాళ్ళ తల్లిదండ్రులు మరి వాళ్ళ అన్నదమ్ములు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడి నుంచి పంపించాల్సిందిగా నేను కోరుతున్నా. అసలు నువ్వు ఏం మనిషివిరా, ఏం మాట్లాడుతున్నావు? భారతదేశం అంటే చెత్తనా? ఏడ పుట్టినవరా నువ్వు? ఫారెన్ లో పుట్టి ఫారెన్ లో పెరిగినావా? భారతీయులు అంటే ప్రతి ఒక్కరు ఎంతో మంది విదేశాలల్లా ఎంత మర్యాద ఇస్తారు మన దేశానికి. ఏం మెసేజ్ ఇస్తుంది వీడు సొసైటీకి? ఏమన్నా మాట్లాడే విధానం ఏనాది? ఎక్కడ పుట్టి వచ్చిండు వీడు ఇంతకి? భారతదేశంలో పుట్టి ఎలా విదేశాలు తిరుగుతున్నావు? మరి నా భారతదేశానికి, మరి భారతదేశం కన్నా కనీసం వీడు ఏమన్నా సపోర్ట్ చేసిండా? ఏ ఒక్కటన్నా నా దేశానికి నేను ఇట్లా చెయ్యాలి కదమ్మా. ఆయన మాట్లాడుకున్న మాటల్లో ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నాడో వాళ్ళ ఇష్టం, వాళ్ళ బట్టలు వాళ్ళ ఇష్టం, వాళ్ళని ఎవరు మీరు రిస్ట్రిక్ట్ చేయడానికి అనే ఉద్దేశంతో మాట్లాడుకొచ్చారు. స్టార్టింగ్లో ఒక వీడియో చేశారు, అంతవరకు ఓకే. ఆ వీడియోలో డైరెక్ట్గా ఆయన అనసూయ అనే పేరునెత్తి కూడా అనసూయకు సపోర్ట్ చేసుకొచ్చాడు, ఓకే. కానీ ఆ తర్వాత దరిద్రాన్ని దేవి దేవతలు ఉద్దేశించి తప్పుడు పదాలు మాట్లాడాలు, నేను ఇక్కడ దయచేసి చాలామంది ఏం మాట్లాడని రకంగా అనుకోవచ్చు, బట్ నేను చెప్పలేకపోతున్నా దరిద్రాన్ని. సో ఆ మాటలు నిజంగా ఎవరు మాట్లాడకూడని మాటలు. తర్వాత ఆ ముందు ఆ పుచ్చకాయ పెట్టుకోవడాలు, అది ఇంకేదో పదార్థం తీసుకొచ్చి దాన్ని ఎట్లా గలీజ్గా పోర్ట్రే చేయాలి. సైంటిస్ట్ అనుకున్నాడు వానికి వాడు. అది ఏం చెప్పాలనుకుంటున్నాడు నాకు అర్థం కాదు. చిన్నపిల్లలు చూసే వాళ్ళు ఉంటారు, ఇంకేదైనా చూసే వాళ్ళు ఉంటారు. సో అమ్మ ఒక కాల్ ఉన్నారు, రెగ్యులర్గా ఫాలో అవుతున్నారంట, ఫోటోగ్రాఫర్ మార్క్ అంట ఫ్రమ్ కడప.
ఆ నాన్ వేషన్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారంట. ఆయన ఏదో మాట్లాడతారంట, మాట్లాడిద్దాం ఫస్ట్ ఆయన్ని. మార్క్ గారు మాట్లాడండి. మార్క్ గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నిన్న లైవ్ పెట్టాడు ఒకటి లేడీస్ తో. ఓకే. అసలు అతను అంటే ఒక 7-8 మంది మాట్లాడారు, లేడీస్ 7-8 మంది మాట్లాడారు. అతనికి ఏదైనా సపోర్ట్ గా మాట్లాడితే లైవ్ లో కంటిన్యూ అవుతున్నాడు. లేదు నేను జరిగిన శివాజీ గారి గురించి కానీ, అనిసే గారి గురించి కానీ, ఏదైనా ఇల్లు గరికపాటి గారి గురించి కానీ ఏదైనా అడిగితే లైవ్ కట్ చేస్తా అన్నాడు. వాళ్ళకు సమాధానం చెప్పుకున్నాడు. అసలు ఆడ జరిగిన సంఘటనకు అతను మాట్లాడేదానికి ఆ గరికపాటి ఆయన కుటుంబం ఎట్లుండాలా, సమాజంలో ఎట్లుండాలా అని అంత గొప్ప మాటలు చెప్తా ఉంటే అవన్నీ వదిలేసి ఆయన ఏం చెప్తున్నాడు, డ్రగ్స్ బయటికి వెళ్ళినప్పుడు గౌరవంగా వెళ్ళండి, ఇబ్బందికరంగా ఉంటదని చెప్పి ఇద్దరు శివాజీ గారు గరికపాటి గారు చెప్పినారు. దాన్ని ఇతను ఎట్లా చేస్తున్నాడంటే హిందువుల మీదకి మళ్ళీ చేసినాడు, ఇట్లా క్రిస్టియన్ మీదకి మళ్ళీ చేసినాడు. అసలు మీరు లైవ్ ఒకసారి చూడండి. మన దేశము సబ్స్క్రైబర్స్ పెట్టుకొని ఎంత ఘోరంగా ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నాడు లైవ్ లో అతను. దానికి తోడు కొంతమంది మన వాళ్ళు కూడా లేడీస్ అతనికి సపోర్ట్ గా పోవడము. అంటే ఈ దరిద్రాన్ని ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆ వ్యాఖ్యల్ని సమర్థించే మహిళలు కూడా ఉన్నారా? ఉన్నారు సార్. ఒక 4 మెంబర్స్ వచ్చారు. వాళ్ళకు మన దేశము చాలా ఘోరంగా ఉందంట, చాలా అవమానకరంగా ఉందంట, లేడీస్ కు ఇబ్బందికరంగా ఉందంట. వాళ్ళు కూడా అతనికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఇక్కడ మనం కూడా ఒకటి యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే అమ్మాయిల పైన అఘాయిత్యాలు పెరిగిపోవడాలు, కొంత ఇబ్బందికర వెధవలు ఉన్నారు. వెధవల్ని ఖండించండి, వెధవలు ఎటువంటి శిక్ష వేయాలని వేయండి. ఒక సంఘటన జరిగిందనంటే ఆ సంఘటనకు సంబంధించి అటు మతాలకి, కులాలకి అండ్ మేల్ ఫీమేల్ అండ్ డిస్క్రిమినేషన్ లేకుండా అందరం కలిసి పోరాడుతున్నాం కదా. అటువంటి సంఘటనలు జరగకూడదని అందరం కోరుకుందాం. అటువంటి వాటిపై ఎటువంటి చర్యలు తీసుకుందాం. కానీ ఈ రకమైన నీచ వ్యాఖ్యలకు కూడా సమర్థించే మహిళలు ఉన్నారంటే వాళ్ళకి మీరు వీడియో లైవ్ చూస్తానంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఎటువంటి ఫ్రీడమ్ కోరుకుంటున్నారు అంటే అనసూయ అడుగుతున్నటువంటి మాదిరిగా ఇట్స్ మై బాడీ నాట్ యువర్స్ అంటే వాళ్ళ ఊళ్ళో వాళ్ళు ఇష్టమని అంటున్నారు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే వాళ్ళలో ఒక ఆమె మాట్లాడింది సార్, నాకు అది ఇంట్లో ఉంటే ఎంత ఘోరంగా అనిపిస్తుందంటే వాళ్ళ పాప ఇంట్లో పుట్టినట్టు డ్రెస్సులు వేసుకోవచ్చంట. ఎవరైనా వస్తే ఇంట్లోకి వెళ్దామని చెప్పి మా పాపకు నేను చెప్పుకుంటున్నా, అట్లా ఇంట్లో ఎవరైనా వచ్చినా మేము స్వేచ్ఛగా పెట్టుకోలేకున్నాము, బయట దేశాల్లో బాగుంది అంటే బయట దేశాల్లో ఇప్పుకొని తిరిగి వీధుల్లో అంటే చెడ్డీలు ఇట్లా వేసుకొని తిరుగుతానంటే ఇక్కడ కూడా తిరగాలనే ఉన్నారు వాళ్ళు. ఆమె మాట్లాడిన విధానం ఒకసారి మీరు లైవ్ అతను పెట్టిన లైవ్ చూడండి. ఒక ఆమె మాట్లాడింది. ఓకే, ఏమంటోంది? పాప ఇంట్లో ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోవచ్చు, బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు స్వేచ్ఛ లేదంట. ఓకే, అంటే స్వేచ్ఛ అంటే ఏంటి? దేంట్లో స్వేచ్ఛ లేదు వాళ్ళకి? వేసుకునే బట్టల్లో